ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించబడి పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి ప్రయాణం చేశారు. వారి యొక్క ప్రయాణం 40 సంవత్సరాలు కొనసాగింది. అరణ్య ప్రయాణం. ఈ అరణ్య ప్రయాణం అన్నప్పుడు సాధారణంగా మనం అరణ్యం, అడవి అన్నప్పుడు ఏదో చెట్లు చామలు, విపరీతమైన దట్టమైన అడవి అట్లా అనుకోకూడదు. అరణ్య ప్రయాణం అన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం చేసినటువంటి అరణ్య ప్రాంతం ఎడారి ప్రాంతం. అక్కడ విస్తారమైనటువంటి చెట్లు కానీ ఇంకేదేదో పెద్ద పెద్ద వృక్షాలు అలా ఏమీ లేవు. అంతా కూడా ఎడారి ప్రాంతం, ఇసుక రాళ్ళు, ఎడారి ప్రాంతం. నేను 2010లో ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు ఆ ప్రాంతాలలో కొన్ని భాగాలు నేను చూశాను. ఎడారి ప్రాంతం, ఎడారి త్రోవలో నడిచారు వాళ్ళు. దేవుడు వారికి త్రోవ చూపాడట. అంటే వారు ఎలా వెళ్ళాలి, ఎలా ప్రయాణం చేయాలి, ఎక్కడ ఆగాలి, మళ్ళీ ప్రయాణం ఎలా మొదలు పెట్టాలి, ఇవన్నీ కూడా దేవుడే చూసుకుంటూ వారికి త్రోవ చూపించాడు. ఆయన త్రోవ చూపించే క్రమంలో ఎలా ఉన్నాడై అంటే పగటి వేళ మేఘములో నుండి, మీరు చూశారు ఈ పదాన్ని, పగటి వేళ మేఘములో నుండి, రాత్రి అంతయు అగ్ని ప్రకాశములో నుండి. మనం ఎప్పుడు చెప్పుకుంటాం, పగలు మేఘస్తంభంలో, రాత్రి అగ్నిస్తంభంలో. ఆ మాట కీర్తనకారుడు రాస్తున్నాడు.